शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। हरलीलावताराय शङ्कराय परौजसे कैवल्यकलनाकल्पा तरवे गुरवे नमः। मनोनिवृत्ति परमोपशान्तिः सा तीर्थवर्या मणिकर्णिका च ज्ञानः प्रवाहा विमलादिगङ्गा सा काशिकाहं निजबोधरूपा। यस्यामिदं कल्पितमिन्द्रजालं चराचरं भाति मनोविलासं सच्चित्सुखैका परमात्मरूपा सा काशिकाहं निजबोधरूपा। यस्यामिदं कल्पितमिन्द्रजालं चराचरं भाति मनोविलासं सच्चित्सुखैका परमात्मरूपा सा काशिकाहं निजबोधरूपा। कोशेषु पञ्चसु अधिराजमाना बुद्धिर्भवानी प्रतिदेहगेहं साक्षी शिवः सर्वगतोऽन्तरात्मा सा काशिकाहं निजबोधरूपा। काश्यां हि काशते काशी काशी सर्वप्रकाशिका सा काशी विदिता येन तेन प्राप्ता हि काशिका। काशी क्षेत्रं शरीरं त्रिभुवनजननी व्यापिनी ज्ञानगंगा भक्तिश्रद्धा गयेयं निजगुरुशरणध्यानयोगः प्रयागः। विश्वेशोऽयं तुरीयः सकलजनमनस्साक्षिभूतोऽन्तरात्मा देहे सर्वं मदीये यदि वसति पुनः तीर्थमन्यत् किमस्ति। देहे सर्वं मदीये यदि वसति पुनः तीर्थमन्यत् किमस्ति। कोशेषु पञ्चसु अधिराजमाना बुद्धिर्भवानी प्रतिदेहगेहं साक्षी शिवः सर्वगतोऽन्तरात्मा सा काशिकाहं निजबोधरूपा सा काशिकाहं। పరమేశ్వర తత్వం పరమేశ్వరుడు అక్షరస్వరూపుడు అని చెప్పనే అంశం మీద సాక్షి శివసర్వగతోంతరాత్మ గత అంతరాత్మ సర్వగత అంతటా వ్యాపకమై ఉన్నటువంటి సర్వేశ్వరుడు శరీరం వరకు మాత్రమే వ్యాపకమై శరీరం మాత్రమే పరిమితమై ఉన్నటువంటి జీవుడు. ఈ ఇరువురి గురించి మరి శాస్త్రాలలో చెప్పేటువంటి అంశముగా భగవద్గీతలో మరి క్షరః అక్షరః అనేటువంటిదిగా రెండు పదాలు వాడటం జరిగింది. మరి జీవుడు అవిద్య చేత కల్పితుడై ఉన్నప్పుడు, ఈశ్వరుడు మాయ అనే ఉపాధి ద్వారా కల్పితమై ఉన్నప్పుడు ఇరువురు కూడా మరి ఎప్పటికైనా తొలగిపోయేటువంటి అంశాలే కదా. మరి ఆ విధంగా కల్పన మాత్రమై కల్పితమై ఉన్నటువంటి ఈ అంశములో ఒక చోట అక్షరుడు అని మరొక చోట అక్షరుడు అని చెప్పిన ఎందువల్ల అదంగా చెప్పడం జరిగింది అనే అంశం మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కనుక క్షరః అని చెప్పన్నప్పుడు మరి ఎక్కడ క్షరత్వము అనేటువంటి చూసినట్లయితే నిన్న గతంలో మనం చెప్పుకున్నటువంటి అంశములో
స్థూల దేహము క్షరము, అది మన కండ్ల ముందే నశింపబడుతూ ఉన్నది. నామరూపాలు కోల్పోతున్నది, భూమిలో మట్టి కలిసిపోతుంది. కాబట్టి స్థూల దేహ విషయంగా క్షరము అనేటువంటి దాని మీద ఎవరికి కూడా సందేహం లేదని, మరి తర్వాత ఉన్నటువంటి సూక్ష్మదేహ కారణదేహాలు అనేటువంటి మనలో చెప్పబడే విధానములో అవి కూడా క్షరమే అయినప్పటికీ కూడా అవి స్థిరత్వముగా కొనసాగుతూ ఉన్నటువంటి విధానము. అనాదిగా ఈ సూక్ష్మదేహం అనేది తన ఉనికిని సాటుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నది. ఇట్లా కల్పాల పర్యంతం వరకు ఈ విధముగా ఈ సూక్ష్మదేహము గల జీవుడు కల్పాల పర్యంతం వరకు ప్రయాణం చేసే విధానముగా అనేటువంటిది మనకి భగవద్గీతలో చెబుతున్నటువంటి అంశం. అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాః ప్రభవంతి అహః ఆగమే రాత్రి ఆగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే అనే శ్లోకంలో చెప్తున్నటువంటి యొక్క అంశం ఏంటంటే, మరి ఈ జగత్తంతా కూడా ప్రళయ సమయంలో మొత్తం లయమైపోతుంది. లయమై అది సమిష్టి మాయలోకి వెళ్ళిపోతుంది అనేటువంటి మాట. కనుక రాత్రి యాగమే ప్రళీయంతే, రాత్రి రాగానే ప్రళీయంతే లయమైపోతుంది. తత్ర అవ్యక్త సంజ్ఞకే, అనగా మాయలో ఉండిపోతుంది అని చెప్పని జగత్తంతా కూడా. మరి ఆ జగత్తులో ఉన్నటువంటి జీవులు వాళ్ళ యొక్క విధానం ఏంటని చెప్పనే విషయం చూస్తే, మరి ఆ యొక్క జీవులు కూడా దేహాలు విసర్జించి ఇక కర్మవాసనలతో ఆ సూక్ష్మదేహంతో ఆ జీవుడు సమిష్టి మాయలో ఉంటాడు అని చెప్పని, మరి ఆ ప్రళయంలో సమిష్టి మాయలో ఉన్నటువంటి విధానం నుండి అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాః, అవ్యక్తాత్ అనగా అవ్యక్తతత్వం నుండి అనగా మాయ నుండి వ్యక్తయ సర్వాః, ఈ పంచభూతములు అనేటువంటివన్నీ కూడా అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. శుద్ధ చపలమభూత్ శవలాదైవ్యక్త అవ్యక్తాన్ మహతో మహతో అహంకార అహంకారాత్ పంచతన్మాత్రాని పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్ అని చెప్తున్నటువంటి విషయం. కాబట్టి సూక్ష్మముగా మాయలో ఉన్నటువంటి ఈ యొక్క జగత్ సంబంధమై ఉన్నటువంటి ఆ పంచభూతాలు తిరిగి మరలా యొక్క స్థూల రూపం దాలిసి క్రియారూపకంగా రావడం జరుగుతుంది. ఆ విధముగా జగత్తు ఆవిర్భావం కాగానే మళ్ళా ఈ జీవులన్నీ కూడా వాటి వాటి కర్మానుగుణ్యముగా విశ్వంలోకి వస్తూ ఉన్నాయి అనేటువంటి మాట. భూత్వా భూత్వా ప్రలీయతే అనే మాట చెప్పుకొస్తూ ఉన్నారు. భూత్వా భూత్వా ప్రలీయతే, మాటి మాటికి లయమైపోయే విధానము అని చెప్పని, ఎన్నిసార్లు ఈ జగత్తు లయమైపోయిందో, ఎన్నిసార్లు తిరిగి మరలా ఆవిర్భావం అయ్యిందో, అది అనంతముగా సాగుతున్నటువంటి విధానం. లయమైపోయినప్పుడు జగత్తంతా కూడా జీవులు సమిష్టి మాయలో ఉండిపోవటం, మళ్ళీ జగత్తు ఆవిర్భావమైనప్పుడు తిరిగి మరలా ఆ జీవులు తమ తమ కర్మానుగుణ్యముగా లోకంలోకి వచ్చి జన్మించటము అని చెప్పని, ఈ ప్రకారంగా అనాదిగా సాగుతున్నటువంటి విధానం సూక్ష్మదేహం. కాబట్టి ఇట్టి ఆ సూక్ష్మదేహం మరి చూసినట్లయితే అక్షరము అనే విధానముగా మనకు కనపడుతూ ఉన్నది. కానీ అది కూడా క్షరమే అనేటువంటి మాటగా చెప్పుకోతో జరుగుతున్నది. అది ఎప్పుడు క్షరము, ఎప్పుడు నశిస్తుంది అనేటువంటి మాటకి అది బ్రహ్మ జ్ఞానం ద్వారా, బ్రహ్మ జ్ఞానాగ్ని ద్వారా దాంట్లో కాలిపోయే విధానం సూక్ష్మదేహానికి వస్తుందని చెప్పని, ఎప్పుడైతే సూక్ష్మదేహం అనేటువంటిది నశించిందో అప్పుడిక మరి దానిని జీవన్ముక్త అవస్థగా చెప్పుకొచ్చారు. కాబట్టి ప్రకారముగా స్థూలదేహం అనేది నశించే విధానము, అది ప్రారంధం అయిపోతే జరిగేటువంటి విధానము. కానీ సూక్ష్మదేహం దానికి ఎప్పుడయ్యా అది నశింపబడటము అని చెప్పనంటే బ్రహ్మ జ్ఞానాగ్ని ద్వారానే సూక్ష్మదేహం నశింపబడుతుందని చెప్పని అన్నాం. ఈ ప్రకారముగా సూక్ష్మదేహం నశించినప్పుడు మరి దీన్నే రమణ భగవానుల వారు కూడా మాట చెప్పుకొచ్చారు. లయ వినాశనే ఉభయరోధనే లయగతం పునః భవతి నోమృతం అని ఉపదేశసారంలో రమణ భగవానుల వారు చెప్పేటువంటి మాట. లయ వినాశనే అని చెప్పినన్నారు. రెండు అంశాలు చెప్పుకొచ్చారు, లయము వినాశనము అని చెప్పని. లయము అని చెప్పనంటే సుషుప్తికి సంబంధించిన అర్థం అది.
ఈ సూక్ష్మదేహము సుషుప్తిలో అట్లాగా అజ్ఞానంలో లయమైపోతుంది. లయమైపోయింది, మళ్ళా జాగ్రత్త అవస్థలో ఆవిర్భావం అవుతుంది. లయ వినాశనే, రెండోది వినాశనము అన్నాడు. వినాశనము అని చెప్పినట్టు పూర్తిగా బ్రహ్మ జ్ఞానాగ్ని ద్వారా కాల్పబడే విధానము వినాశనము అని. లయ వినాశనే ఉభయరోధనే లయ గతం పునః భవతి నోమృతం అంటాడు. లయ గతం పునః, లయమైనటువంటి యొక్క మనస్సు మళ్ళా అది పునః పునః తిరిగి వస్తుంది. మళ్ళా ఆ లయం కావటం అనేటువంటి మాటకి ఏంటంటే అది సుషుప్తి అవస్థకు తీసుకోవచ్చు, ప్రళయ కాలంలో ఉన్న అంశం తీసుకోవచ్చు. సుషుప్తిలో అజ్ఞానంలో లయం అవుతుంది, మళ్ళా అది వస్తుంది, కర్మవాసనలతో వస్తుంది. అట్లా ప్రళయ సమయంలో కూడా విశ్వం మొత్తం లయమైపోయినప్పుడు మరి జీవులన్నీ కూడా మాయలో లయమవుతూ ఉన్నాయి. మళ్ళీ విశ్వం ఆవిర్భావం కాగానే తిరిగి ఆ జీవులు కర్మవాసనలతో లోకంలోకి వస్తూ ఉండే విధానము. ఇట్లా భూత్వా ప్రళయతే అనే మాట చెప్పుకొస్తారు. లయ వినాశని, ఈ లయం అనేటువంటిది ఇటు వెష్టి సుషుప్తి అవస్థకు సంబంధించిన అంశము, అటు ప్రళయంకు సంబంధించిన అంశము. రెండింటి ఎందుకు కూడా జీవత్వానికి నాశనం లేదు, సూక్ష్మదేహానికి నాశనం లేదు. ఆ నాశనం అయ్యేటువంటి విధానం లయ వినాశనే, వినాశనం చెందే విధానము, అది జ్ఞానాగ్నిలో కాలిపోయిన విధానము అన్నారు. ఆ బ్రహ్మ జ్ఞానాగ్నిలో కాలిపోయిన తర్వాత ఇక నోమృతం, దానికి పుట్టుకనేటువంటిది మళ్ళా ఉండదనేటువంటి మాటగా రమణ భగవానుడు చెప్పేటువంటి మాట. కాబట్టి ఈ ప్రకారంగా చూస్తే స్థూలదేహము ప్రారంధమైపోతే అది క్షరమైపోతుంది. బ్రహ్మజ్ఞానాగ్ని ద్వారా సూక్ష్మదేహము అది క్షరమైపోతుంది. స్వరూపజ్ఞానము ద్వారా లోన ఉన్నటువంటి అజ్ఞానమగు కారణదేహము అది కూడా తొలగింపబడుతుంది. ఎప్పుడైతే అజ్ఞానం మూలా విద్య తొలగింపబడిందో అక్కడ ఇక జీవుడు అనేటువంటి అంశం లేదేక. జీవుడు అనే అంశం పోయి జీవో బ్రహ్మైవ నాపరహ, జీవుడు ఇక అప్పుడు బ్రహ్మముగా ఉండే విధానం ఏర్పడుతుంది. కాబట్టి జీవుడు కూడా పూర్తిగా వినాశనం చెందే విధానం కనుక అది జీవన్ముక్త అవస్థ అన్నారు. జీవత్వం తొలగింపజేసుకుని ముక్త అనగా బ్రహ్మమును చేరిపోయి ఉన్న విధానము. కాబట్టి అక్కడ జీవుడు లేడు, కేవలం బ్రహ్మమే ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క అంశానికి రమణ భగవానుడు మాట చెబుతాడు, నీరు ముత్యమైన నీరుగా మారున, నీరు ముత్యమైన నీరుగా మారున అనగా ముత్యపు చెప్పలో స్వాతి చినుకు పడ్డప్పుడు అది ముత్యముగా మారుతుంది. ఆ విధముగా ముత్యపు చెప్పలో కొద్ది కాలం ఆ విధముగా ఉన్నటువంటి ఆ బిందువు, స్వాతి బిందువు ముత్యముగా మారిన తర్వాత అది నీరుగా మారునా అని చెప్పనన్నాడు. అది నీరుగా మారదేక, ముత్యమైన తర్వాత నీరయ్యే అవకాశాలు లేవు. అట్లానే మరి ఈ జీవత్వమును వదిలి బ్రహ్మం అయిన తర్వాత తిరిగి మరలా ఇక జీవుడయ్యే విధానము ఉండదు అని చెప్పినన్నారు. కాబట్టి అక్కడ జీవత్వం లేదు, కేవలం బ్రహ్మత్వమే ఉంటుంది. అదే అహం బ్రహ్మాస్మి అనే విధానముగా ఉండేటువంటిది అంశం కనుక ఈ ప్రకారంగా చూస్తే ఎప్పటికైనా జీవుడు తన ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే జీవుడు అనేటువంటి యొక్క అంశము అజ్ఞాన ఆవరణం, దాని మూలా విద్య అన్నారు, కారణదేహం అన్నారు. అజ్ఞాన ఆవరణం కారణముగా జీవత్వం భాషించింది తప్ప అజ్ఞానం లేకపోయినట్లయితే జీవత్వం లేదు. కాబట్టి ఈ ప్రకారముగా ఈ అజ్ఞానం యొక్క విధానం మీద ఉనికిగా జీవత్వం భాషించిందో అట్టి అజ్ఞానం స్వరూపజ్ఞానం ద్వారా నశింపబడ్డప్పుడు అది కేవలం బ్రహ్మమే ఉంటుంది. దాన్ని జీవన్ముక్త అవస్థగా చెప్పుకొచ్చారు. కాబట్టి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్తి విముఖ్యతి భగవద్గీత. అంటే బ్రాహ్మీ అనుభవాన్ని పొందిన తర్వాత అక్కడ జీవత్వం పూర్తిగా పోయి ఉంటుంది. కాబట్టి జీవుడి విషయంలో చూసినట్లయితే క్షరహ అనే పదాన్ని వాడటం జరిగిందనమాట. ఇక ఈశ్వర విషయంలోకి వస్తే ఆయన అక్షరుడు అనేటువంటి క్షరశ్చాక్షర ఏవచ, క్షరః అక్షరః ఏవచ, క్షర సర్వాని భూతాని కూటస్థ అక్షర. కాబట్టి ఈశ్వరుని యొక్క విషయంగా వచ్చినప్పుడు అక్కడ అక్షర అనేటువంటి పదాన్ని వాడటం జరిగింది. అది ఎట్లా అండి? ఇప్పుడు ఎట్లయితే జీవుడు అజ్ఞాన కారణంగా కల్పితుడై జీవభావం తోస్తూ ఉన్నదో అట్లా ఈశ్వరుడి విషయంలో కూడా మాయాకార్య విధానంలో ఈశ్వరత్వం తోస్తుంది కదా. ఎప్పటికైనా మరి అది కూడా పోయే విధానంగా ఉంటుంది కదా.
మరి ఆ యొక్క దాని విషయంలో ఆయనట్లాగా అక్షరుడు అనేటువంటి పదంగా వాడటం జరుగుతుందనేటువంటి సందేహం అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా అక్షరః అనేటువంటి పదం ఈశ్వరుని యందు చక్కగా వాడటం జరిగింది. మరి అట్టి ఆ ఈశ్వరుడు చూసినట్లయితే ఆయన గారు ముఖ్యంగా ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే సమస్త జీవులన్నీ కూడా ఈశ్వర సాన్నిధ్యంలో ఉన్నాయి, ఈశ్వరుని యొక్క ఆశ్రయంలో ఉన్నాయి. కనుక ఈశ్వర ఆశ్రయంలో ఉన్నటువంటి జీవులు మరి అవన్నీ కూడా జీవితంలో పుణ్యమో పాపమో ఏదో సంపాదించుకుంటూ ఉన్నాయి. కనుక పుణ్యం సంపాదించుకునే జీవులు పుణ్యం సంపాదించుకుంటూ ఉన్నాయి, పాపం సంపాదించే జీవులు పాపాన్ని సంపాదించుకుంటూ ఉన్నాయి. ఈ పుణ్య పాపములు రెండూ కూడా జీవుణ్ణి అంటిపెట్టుకుని ఉంటాయి. తిరిగి మరలా ఆ పుణ్య పాపాలను జీవులు అనుభవించడానికి అనేక లోకాంతరాలు ప్రయాణం చేయటం ఉంటుంది. లేదా ఈ యొక్క మానవ లోకంలోనే మళ్ళీ దేహాలు ధరించి అనుభవించే విధానం ఉంటుంది. దానికి కూడా చెప్పుకొచ్చిన మాట, మిక్కుటముగా బాగా పుణ్యం ఉన్నట్లయితే ఆ మిక్కుట పుణ్యం ఉన్నటువంటి వారు ఉత్తమ లోక ప్రాప్తిని పొంది చాలా కాలం అక్కడ ఉంటారు అని చెప్పని, శుచిత్వ శాశ్వతీ సమాహ అని చెప్పనే మాట కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం అనే మాట. కాబట్టి ప్రకారముగా ఏ జీవులైతే జీవితంలో పుణ్యాన్ని బాగా ఆర్జించుకునే విధానం ఉంటుందో ఆ పుణ్య విశేషముతో ఉత్తమ లోకాలను పొందే విధానం జీవులకి ఏర్పడుతుంది. చాలా కాలం ఉత్తమ లోకాలలో ఉండి తిరిగి మరలా జన్మకు వచ్చే విధానము అని చెప్పి అన్నారు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ అని చెప్పి అన్నారు. ఊర్ధ్వం సత్వం, సత్వస్థ, సత్వం అంటే సాత్వికం. ఈ సాత్విక సంబంధమై ఉన్నటువంటి పుణ్యం ఉన్నటువంటి జీవులు ఊర్ధ్వం గచ్చంతి, ఉత్తమ లోకాలుగా పోవటం అనేది జరుగుతుందని చెప్పి అన్నారు. అధో గచ్చంతి తామసాహ, అధహ అని చెప్పనంటే ఈ లోకంలో మరి మానవేతర జీవులైతే ఏవైతే ఉన్నాయో పశుపక్షాది మృగ ఈ దేహాలు అనేటువంటివి, అలాంటి దేహాలలోకి పోవటం అధో గచ్చంతి అన్నారు. కాబట్టి పాప విశేషము చేత జీవులు ఆ వైపుకు లాగబడతాయి అని, పుణ్య విశేషము చేత ఈ జీవులు ఉత్తమ లోకాలు ఉత్తమ దేహాలకి తీసుకుపోబడతాడు అని చెప్పనేటువంటి మాట. అందువల్ల ఈ ప్రకారంగా జీవులు తాము చేసుకునేటువంటి పుణ్య పాపాలు అనుసరించి ఆయా దేహాలు పొందేటువంటి విధానముగా కలుగుతున్నది అని చెప్పనేటువంటిది. అయితే ఈశ్వరుడు అని చూసినట్లయితే మరి సమస్త జీవులకు అధినాయకుడుగా ఉన్నటువంటి విధానం ఈశ్వరుడు. కనుక ఇవన్నీ కూడా మాయా అనేటువంటి యొక్క ఉపాధిలో చేరి ఉన్నటువంటి జీవులు అన్నమాట. అందుచేత మరి ఎట్లయితే ఈ జీవుడు తన జీవత్వం తొలగింపజేసుకోవటానికి బ్రహ్మజ్ఞానమును ఆశ్రయించి బ్రహ్మజ్ఞానమును అధ్యయనం చేసి మరి ధ్యానాదులు శీలించి నివృత్తి మార్గంలో పయనించి మరి తన స్వరూప అనుభవాన్ని పొందినప్పుడు అక్కడ అవిద్యాదులు అంతరించి జీవత్వం తొలగింపజేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా జీవులు అనేటువంటి విషయంలో మాత్రమే క్షరహ అనేటువంటి అంశం వాడబడింది. కనుక వీళ్ళు ఎప్పుడైనా వాళ్ళకి ఏ పూట జిజ్ఞాస కలిగిందో ఆ పూట వాళ్ళు మన జీవత్వము నుండి విడబడి బ్రహ్మత్వంలోకి వెళ్ళిపోవచ్చు. అయితే ఈశ్వరుడు విషయం చూసినట్లయితే సమస్త జీవులన్నీ కూడా ఆయన అధీనంలో ఉన్నాయన్నమాట. ఆయన అధీనంలో ఉన్నాయి. ఆయన అధీనములో ఉన్నటువంటి యొక్క జీవులు ఆ జీవులు చేసుకునే పుణ్యపాపాలు అనుసరించి తిరిగి మరలా వాళ్ళకి దేహాలు ఇవ్వటం లాంటిది ఉన్నది. కాబట్టి జీవుడులాగా ఈశ్వరుడు తన యొక్క స్వరూపంలోకి పూర్తిగా వెళ్ళిపోయే విధానంగా లేదు. ఎందుకంటే ఒక్కసారి కనుక ఈశ్వరుడు తన మాయను విసర్జించి మరి బ్రహ్మమునందు లీనమైపోయినట్లయితే, బ్రహ్మములో చేరిపోయినట్లయితే ఇక ఈ మాయ అనేటువంటిది దాని ఉనికే లేకుండా పోవడం జరుగుతుంది. ఈ మాయా ఆశ్రయమై ఉన్నటువంటి జీవులన్నీ కూడా అవి కూడా ఒక్క పెట్టున మోక్షాన్ని పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జీవులన్నీ కూడా ఎప్పుడైతే సర్వేశ్వరుడు తన యొక్క మరి ఆ ఈశ్వరత్వమును త్యజించి బ్రహ్మము అయి ఉన్నాడు అని చెప్పానంటే ఇక ఆ యొక్క మాయకు ఉనికి లేకుండా పోతుంది. ఈ మాయ ఉనికి లేకుండా పోయిందా అంటే మాయా ఆశ్రయంలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా ఒక్క పెట్టున్న బ్రహ్మజ్ఞానం లేకుండానే
ఆ జీవులకి మోక్షం సంప్రాప్తింపబడేట పరిస్థితి ఏర్పడుతుంది. అయితే దీంట్లో మరి చూసినట్లయితే ఎవరైతే బ్రహ్మజ్ఞానం అపేక్షించి ఉన్నారో, బ్రహ్మభావన పొందే ఉద్దేశంతో ఉన్నారు, ధ్యాన మార్గం పయనిస్తూ ఉన్నారు, అలాగా ఉన్నటువంటి జీవులకు సంతోషమే. కానీ లోకంలో అందరూ ఆ విధంగా లేరు. మేము మోక్షం పొందాలి, బ్రహ్మములో ఐక్యమైపోవాలి, జన్మరాహిత్యం చేసుకోవాలి అనేటువంటి యొక్క భావన జీవులలో కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్య తత్వతః అని చెప్పాను పరమాత్మ కూడా. మనుష్యానాం సహస్రేషు అనేక వేల మంది ఉండగా వాళ్ళలో కశ్చిత్ ఏ ఒకానొకడికో అనే మాట వాడాడు. మోక్షాపేక్ష ఉన్నటువంటి వాళ్ళు కొద్ది మంది మాత్రమే. మిగతా జీవులన్నీ కూడా ఉన్నటువంటి యొక్క విధానం ఏంటంటే వాళ్ళు కర్మఫలాలని అపేక్షిస్తూ ఉన్నారు. దానికోసం కర్మలు కూడా విస్తృత స్థాయిల్లో ఆచరిస్తూ ఉన్నారు. ఏమి కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగేశ్వర్య గతిం ప్రతి అని పరమాత్మ చెప్పినట్లుగా కామాత్మాన స్వర్గపర వాళ్ళకి ఏమిటాయంటే స్వర్గాదుల యందు అపేక్ష ఉన్నది. జన్మ కర్మ ఫలప్రదాం మళ్ళా జన్మలు ఎత్తాలి, ఉత్తమ దేహాలు పొందాలి, దివ్య భోగాలు పొందాలి అన్న అపేక్షతో ఉన్నటువంటి జీవులు లోకంలో చాలా ఉన్నటువంటివన్నీ. అందుచేత ఈ ప్రకారంగా వాళ్ళు ఏ యొక్క అపేక్ష కలిగి ఉన్నారో ఆ విధంగా అపేక్ష కలిగి ఉన్నటువంటి వారి కోరికలన్నీ కూడా నిరర్ధకమైపోతాయి. తాము ఏ యొక్క పుణ్యాదులు ఆచరించారో, పాపములు ఆచరించారో అవన్నీ కూడా అనుభవానికి రాకుండగానే మొత్తం కూడా తొలగిపోబడతాయి. అందరూ ఒక పెట్టున బ్రహ్మమైపోతారు. ఎప్పుడైతే సర్వేశ్వరుడు తన మాయను విసర్జించి తన బ్రహ్మమైపోయినట్లయితే మాయాశ్రయంలో ఉన్నటువంటి ఈ జీవులు కూడా మరి దిక్కులేక అన్నీ కూడా బ్రహ్మము కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల దానివల్ల ఏమవుతుందంటే బ్రహ్మజ్ఞాన ఆవశ్యకత లేకుండానే జీవులన్నీ కూడా మోక్షం వెళ్ళిపోయేటువంటి విధానం ఏర్పడుతుందన్నమాట. దానివల్ల ఏంటంటే దాని కృత ప్రణాశ దోషం అనేటువంటి మాట వాడారు. కృత ప్రణాశ దోషము, కృత అంటే చేయబడినటువంటి కనుక జీవులు ఈ యొక్క స్వర్గాది సుఖాలు అపేక్షించి ఉత్తమ దేహాలు పొందేటువంటి యొక్క భావనతో ఏ కర్మలు ఆచరించారో వాళ్ళు ఆచరించినటువంటి ఆ యొక్క పుణ్య సంస్కారములు అనుభవానికి రాకుండగానే అంతరించిపోయే విధానం ఏర్పడుతుంది. రెండవది లోకంలో విశ్వాసములు లేకుండా మరి అవిశ్వాసం గలవారై, నమ్మకం లేకున్నటువంటి వారై, అతి రాగద్వేషాలకు గురై, మోహాదులకు గురై ఎన్నో పాపకార్యములు ఆచరించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ విధముగా మిక్కుటముగా పాపములు ఆచరించి ఉన్నటువంటి యొక్క ఆ జీవులు కూడా ఒక పెట్టున మోక్షంలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందువల్లంటే సమస్త జీవులకు అధినాయకుడు ఈశ్వరుడు. మత్త పరతరం నాణ్యత్తు కించిత్ అస్తి ధనంజయ మై సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణాయవ. మత్త పరతరం నా అన్యత్తు కించిత్తు అని చెప్పి అన్నాడు. నాకంటే అన్యముగా కించిత్తు కూడా ఈ జగత్తులో లేదు. మై సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణాయవ. దారమునందు మనులు గుర్చబడినట్లుగా జీవులన్నీ కూడా నన్ను ఆశ్రయించే ఉన్నాయి, నా మాయను ఆశ్రయించి ఉన్నాయి, నా అధీనములో ఉన్నాయి అనేటువంటి మాట. ఆ విధముగా సమస్త జీవులన్నీ కూడా ఈశ్వరుని యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి దానములో మరి ఆ ఈశ్వరుడు కాస్త తన ఉపాధిని విసర్జించి గనక మరి ఆయన ఒక పెట్టున బ్రహ్మం అయిపోయిన పక్షం అయినట్లయితే, ఎప్పుడైతే మాయ అనేది నశింపబడుతుందో, ఎట్లయితే జీవుడు మరి మోక్షం పొందినప్పుడు ఏ ప్రకారంగా అవిద్య అంతరించిందో అట్లాగా మరి శుద్ధ బ్రహ్మమును చేరుకున్నటువంటి ఈశ్వరుని విషయంలో కూడా మాయ అనేది అంతరించినప్పుడు ఇక మాయా ఆశ్రితమై ఉన్నటువంటి జీవులన్నీ కూడా ఒక పెట్టున తన యొక్క ఉపాధులన్నీ కూడా కోల్పోయి అవి కూడా బ్రహ్మమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అప్పుడేమవుతుందని చెప్పానంటే మరి పరమార్థ జ్ఞానం లేకుండగానే, బ్రహ్మజ్ఞానం లేకుండగానే జీవులకు మోక్షం సంప్రాప్తింపబడ్డటువంటి అంశం అవుతుందన్నమాట. అటు పుణ్యములు ఆచరించిన వాళ్ళు కూడా బ్రహ్మమైపోయారు,
పాపములు ఆచరించిన వాళ్ళు కూడా బ్రహ్మమైపోయారు. కాబట్టి ఇదేమవుతుందంటే కృత ప్రణాశ దోషము. తాము ఏ యొక్క పుణ్యములు ఆచరించి మళ్ళా లోకంలో జనించాలి, ఉత్తమ లోకాలకు పోవాలి, ఉత్తమ భోగాలు పొందాలి అని అపేక్షలతో ఉన్నారో వాళ్ళ అపేక్షలన్నీ కూడా నిరర్ధకమైపోతాయి. ఒక పెట్టున అన్ని జీవులు కూడా బ్రహ్మజ్ఞానం లేకుండగానే మరి బ్రహ్మం అయిపోయే విధానము ఏర్పడుతుంది. ఇది కృత ప్రణాశ దోషము అనేటువంటి అంశము కింద వస్తుంది. ఒకవేళ మళ్ళా ఆ ఈశ్వరుడు మరి తాను బ్రహ్మము అయిన తర్వాత ఇంకా మళ్ళా వచ్చేదేం లేదేక. బ్రహ్మము అయిపోయిన తర్వాత మళ్ళా విశ్వం యొక్క విధానం లేదు, విశ్వ నిర్మాణం లేదు, జీవుల నిర్మాణం లేదు, ఇవన్నీ ఉండవు. ఒకవేళ ఆయనే గనక సో అకామయత ఏకోహం బహుశ్యాం సంకల్పం చేసుకుని, ఒకవేళ ఆయన ఏమన్నా మళ్ళీ మాయ అనే దానికి నిర్మాణం చేసుకుని మళ్ళీ సృష్టి యొక్క ఆరంభం ఒకవేళ చేసినట్లయితే అక్కడ మళ్ళీ కొత్త జీవులు కావాల్సి వస్తుంది. ఒకవేళ ఇచ్చగలిగి ఏకోహం బహుశ్యాం, నేను ఒక్కడినే అనేక రూపాలు అగుదునుగాక అని చెప్పిన విధానంగా సంకల్పాలు ఉన్నాయి చాందోగ్యోపనిషత్తులో. ఆ ప్రకారంగా వచ్చినట్లయితే మళ్ళీ ఆయన మాయను సృష్టించుకోవాల్సి ఉంటుంది. ఆ మాయాకార్య విధానంలో కొన్ని జీవులను మళ్ళా కొత్తగా నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఆ జీవులకి ఈ లోకంలో దేహాలు ఇచ్చి పంపించే విధానం ఆవశ్యకత ఏర్పడుతుంది. ఆ ప్రకారం కొత్తగా మళ్ళా నిర్మాణం చేయబడి ఈ జీవులు మళ్ళీ దేహాలు ధరించి లోకంలోకి వచ్చే విధానంగా ఉన్నట్లయితే ఆ విధంగా చేయటం వల్ల మరొక దోషం వస్తుంది. ఏమిటంటే ఆ దోషము అకృతాభ్యాగమ దోషము అని అన్నారు. అకృతాభ్యాగమ దోషము అనగా ఈ జీవులు లోకంలోకి వచ్చి మరి వాళ్ళు సుఖదుఖాలు అనుభవిస్తున్నారు అని చెప్పనంటే అనుభవించేటువంటి యొక్క సుఖదుఖాలకు గల పుణ్యపాపాలు ఎక్కడే వాళ్ళకి కొత్తగా వచ్చారు కదా. కొత్తగా వచ్చిన జీవులకి మరి పుణ్యపాపాలు లేకుండా సుఖదుఖాలు పొందే అవకాశం లేదు. వీళ్ళు సుఖదుఖాలు పొందే విధానముగా ఉన్నట్లయితే ఆ యొక్క తత్సంబంధమై ఉన్నటువంటి పుణ్యపాపములు అనబడేటువంటివి వాళ్లకు ఎక్కడివి అనే అంశం వస్తుంది. ఒకవేళ ఆ ఈశ్వరుడే మరి కొత్తగా జీవులు నిర్మాణం చేసి వాళ్ళకి కర్మ అనేది అంటకట్టినట్లయితే దానివల్ల ఏమవుతుందంటే అకృతాభ్యాగమ దోషం. జీవులు తాము చేసుకోకుండానే ఆ పుణ్యపాపములు వాళ్ళకి ఎవరో అంటకట్టిన అంశం వస్తుంది కాబట్టి దానిని అకృతాభ్యాగమ దోషం. అకృత అంటే తాము చేసుకోలేదు కానీ అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేటువంటి మాట. మళ్ళీ కొత్త జీవులు ఆవిర్భావం అయినట్లయితే అని చెప్పేసి అని. కాబట్టి ఈ అంశం మనకి శాస్త్రం చాలా జాగ్రత్తగా ఆ విషయం కాడ మాట్లాడుతూ ఉన్నది. మనం స్థూల పంచకరణలో కూడా ఏం చేస్తాము అంటే చివరికి పోయిన తర్వాత అవ్యక్త తత్వము అనేటువంటిది లయించినప్పుడు శబల బ్రహ్మ అనే పేరు పోయి శుద్ధ బ్రహ్మము ఉండెను అని చెప్పిన మనం సాంఖ్య విచారంలో పంచకరణ లయ విధానంలో చెప్పుకొస్తాం. కానీ మనకు శాస్త్ర విషయంగా చూసినట్లయితే అది లయమైపోయిన విధానం అంతయో కూడా అవ్యక్తతత్వం వరకు మాత్రమే. అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాహ ప్రభవంతి ఆహ ఆగమే రాత్రి ఆగమే ప్రలీయంతే తత్రైవ అవ్యక్త సంజ్ఞకే అనే మాటే చెప్పుకొస్తూ ఉన్నారు. కనుక విశ్వం మొత్తం లయమైపోయినట్లయితే ఈశ్వరుని యొక్క ఉపాధియకు అవ్యక్తతత్వం మాయలో మొత్తం ఉండిపోతుందని చెప్పని తిరిగి మరలా ఆ జీవులన్నీ కూడా గతంలో చేసుకున్నటువంటి ఆ పుణ్య సంబంధ మరి పుణ్యకార్య సంబంధ పుణ్యము కానీ పాపకార్య సంబంధ పాపము కానీ ఇవన్నీ తిరిగి మరలా జీవులు ఈ యొక్క విశ్వంలోకి సృష్టి ఆరంభంలో వాళ్ళు అవే వస్తూ ఉన్నాయి, పాతయ్యే వస్తున్నాయి అనేటువంటి మాటగా చెబుతూ ఉన్నారు. ఈ మాట మీకు ముండకోపనిషత్తులో వస్తుందన్నమాట. యథాపూర్వం అకల్పయతు అనే పదం వాడతాడు. యథాపూర్వం, యథా ఏ ప్రకారముగా పూర్వం ఏ ప్రకారంగా ఉన్నదో తథా ఆ ప్రకారముగానే అకల్పయతు నిర్మాణం చేయబడెను అని చెప్పనేటువంటి మాట. కాబట్టి పూర్వం ఏ యొక్క అంశం ఉన్నదో అదే అంశమే తిరిగి మన లోకంలోకి వస్తుంది. ఎట్లా అని చెప్పనంటే ఒక చెట్టు నుండి ఒక గింజ అనేది ఏర్పడ్డప్పుడు ఆ గింజ భూమిలో పెట్టినట్లయితే దాని నుంచి వచ్చేటువంటి యొక్క మొలక చెట్టుగా మారి అంతకుముందు ఏ యొక్క చెట్టు ఎలాంటి యొక్క స్వభావం కలిగి ఉన్నదో, ఏ గుణం కలిగి ఉన్నదో, ఎలాంటి ఆకారం కలిగి ఉన్నదో, ఎలాంటి ఆకులు, ఎలాంటి పిందెలు, ఎలాంటి కాయలు, ఎలాంటి విధాయకాలుగా
గతంలో ఏ యొక్క వృక్షం నుంచి వచ్చిందో ఆ వృక్షం ఏ ప్రకారంగా ఉంటుందో ఆ గింజ నుంచి వచ్చే వృక్షం కూడా అదే గుణములు, అదే స్వభావాలు, అదే ఆకులు, కొమ్మలు అదే విధంగా వస్తాయి. కాబట్టి దానికి ఏముందంటే ముండకోపనిషత్తు యథాపూర్వం అకల్పయతు. అట్లాగా జగత్తు లయమై మళ్ళా ఆవిర్భావం అయినటువంటి విధానములో పూర్వం ఏ ప్రకారంగా ఉన్నదో అదే ప్రకారంగా మళ్ళా విశ్వంలోకి అదే ఆ యొక్క ఆకారాలు కలిగి వచ్చే విధానం. ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో, ఎలాంటి చెట్లు ఉన్నాయో, ఎలాంటి పుట్టలు ఉన్నాయో, ఎలాంటి ఆకులు ఉన్నాయో, ఎలాంటి తీగలు ఉన్నాయో, ఎలాంటి జీవులు ఉన్నాయో, సేమ్ అలాంటి యొక్క ఆకారాలే మళ్ళా తిరిగి వస్తాయని చెప్పనేటువంటి మాట. యథాపూర్వం అకల్పయతు అనేది ముండకోపనిషత్తులో వచ్చే పదం ఇది. కాబట్టి ప్రకారముగా మాయ అంతరించి శుద్ధ బ్రహ్మమయ్యను అనేటువంటి మాట మీకు రావటం లేదు. అది ప్రళయం అనేటువంటి మా అవ్యక్త తత్వం వరకు పోతుంది. మళ్ళా విశ్వంలోకి ఇదంతా కూడా మళ్ళీ యథాపూర్వం యథావిధిగానే వచ్చేటువంటి విధానం అన్నమాట. కాబట్టి దీని ఉదాహరణగా చూసుకున్నట్లయితే సుషుప్తి అవస్థ. మరి ఆ సుషుప్తి అవస్థలోకి పోయినప్పుడు అక్కడ మొత్తం నిద్రాణమై ఉన్నటువంటి అంశము తిరిగి మరలా ఆ సుషుప్తి నుంచి వచ్చినట్లయితే యథాపూర్వం అకల్పయతు. పూర్వం ఎలాంటి యొక్క సంస్కారములు, ఎలాంటి యొక్క వ్యవహారం, ఎలాంటి జ్ఞాపకాలు ఎలాంటివన్నీ ఉన్నాయో అవే తిరిగి మరలా జాగ్రత్త అవస్థకి, సుషుప్తి అవస్థకు పోయిన తర్వాత వస్తూ ఉన్నాయి. కనుక సుషుప్తిలో అణిగి మళ్ళీ అవే బయటకు వస్తూ ఉన్నాయి. అట్లా మాయలో అణిగి ఆ ప్రకారంగా బయటకు వస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రకారముగా సమస్త జీవులకు ఆధారము, ఆశ్రయము అన్నీ కూడా ఈశ్వరుడై ఉన్నాడు. కాబట్టి ఆయన జీవుడు ఏ ప్రకారముగా జీవన్ముక్త స్థితిలో జీవత్వమును వీడి బ్రహ్మమైపోయిన విధానం ఉన్నదో అలాంటి ఆ అంశము ఈశ్వరునికి ఆ విధంగా పొందే అవకాశము అనేటువంటిది లేదు. కారణం ఏంటంటే ఈ జీవులన్నీ కూడా తన ఉపాధిని ఆశ్రయించి ఉన్నాయి. కాబట్టి ఆయన తప్పనిసరిగా ఉండాలిసే ఉంటుంది అనేటువంటి మాట కాడ అక్షరం అంతే. ఆయన ఉండాలి. ఆయన ఉండకపోయాడు అంటే ఈ విశ్వంలో ఏ జీవి కూడా ఉండే అవకాశాలు లేవు. కాబట్టి ప్రకారముగా సమస్త జీవులు తాము ఆచరించేటువంటి కర్మలను అనుభవించటానికి ఇచ్చగలిగి ఉన్నాయి. కాబట్టి వాటిని వాళ్ళ కోరికలు అనుసరించి ఆయన అన్నీ కూడా ప్రసాదించాల్సిన విధానం ఆయనకు ఉంటుంది. ఎవరెవరు ఏ కార్యాలు చేస్తూ ఉంటారో ఆ కార్యాల కర్మ ఫలితముగా ఆయన ఆ ఫలాలు ప్రసాదించాల్సిన విధానం ఉంటుంది. అందువల్ల కర్మ ఫల భోక్త జీవుడు అన్నారు, కర్మ ఫల ప్రదాత ఈశ్వరుడు అన్నారు. కర్మ ఫల భోక్త జీవుడు, కర్మ ఫల ప్రదాత ఈశ్వరుడు. కనుక ఆయన ఇవ్వాలి, ఇచ్చే విధానం ముఖ్యంగా ఆయనలో ఉంది. కాబట్టి ఆయన తప్పనిసరిగా ఉండాలి. లోకంలో అనంత కోటి జీవులన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చాలా కోరికలు, అపేక్షలు కలిగి ఉన్నాయి. కాబట్టి అట్టి ఆ జీవులకు ఆశ్రయంగా ఉన్నటువంటి ఈశ్వరుడు తప్పనిసరిగా ఉండాలి. కనుక ఆయన అక్షరుడు అనేటువంటి మాట ఒక అంశం అన్నమాట. రెండవది ఏంటంటే జీవుడులాగా ఈశ్వరుడు బద్ధుడు అని చెప్పడానికి వీలు లేదు. జీవుని యొక్క ఉపాధి మలినోపాధి కాబట్టి జీవుని యందు కించజ్ఞత్వము, పరిచ్ఛిన్నత్వము ఇవన్నీ కూడా జీవుని యందు అల్ప గుణాలు ఏర్పడే పరిస్థితి అన్నమాట ఉన్నది. కానీ ఈశ్వరుడు శుద్ధ ఉపాధి కాబట్టి నిరంతరముగా బ్రహ్మమునందే ఆనందించేటువంటి విధానం ఈశ్వరునికి ఉండటం కారణముగా ఈశ్వరుడు నిత్యముక్తుడు అనేటువంటి మాట కూడా వాడటం జరుగుతుంది. కనుక ఆయన ఉపాధి బంధించేదిగా లేదు. ఆయన్ని జీవుని ఉపాధి బంధించేదిగా ఉన్నది, మలినోపాధి కాబట్టి. అందువల్ల జీవుడు బంధింపబడ్డాడు. అట్లనే ఈశ్వరుడు కూడా బంధింపబడ్డాడా అనే మాట చూసినట్లయితే ఈశ్వరుడు బంధింపబడే అవకాశాలు లేవు. ఆయన సర్వస్వతంత్రుడు. మాయ తన అధ్యయనంలోన పెట్టుకుని ఉన్నటువంటి విధానం. ఈ మాటలు భగవద్గీతలో పరమాత్మ వాడతాడు. స్వమాయయా సంభవామి, స్వమాయయా. కనుక నా మాయ అని చెప్పని అంటాడు. మమ మాయ అన్నాడు. మమ మాయా దురత్యయ, స్వమాయయా అన్నాడు. అంటే తనకు అధీనములో ఉన్నటువంటి ఉపాధి, ఆ ఉపాధి అనేటువంటి దాని ద్వారా ఆయన దుఃఖానికి అనగా ఇబ్బందికి గురయ్యే పరిస్థితి ఈశ్వరుని యందు లేదు. అది నిత్యముక్తుడై ఉన్నటువంటి విధానముగా కూడా చెప్పుకొచ్చారు.
కేవలం అవిద్య అనేది మలిన ఉపాధి కాబట్టి ఈ మలిన ఉపాధిలో చేరి ఉన్నటువంటి జీవుడు మాత్రమే బద్ధుడై తన యొక్క ఉనికిని కోల్పోయి భ్రాంతులకు గురై జీవించే విధానం జీవునికి ఉంటుంది. భేద భ్రాంతి, కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి, వికార భ్రాంతి, సంఘ భ్రాంతి అనేట్లాగా జీవుని విషయంలో పంచభ్రాంతులు చెప్పుకొచ్చారు. భేద భ్రాంతి, కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి, సంఘ భ్రాంతి, వికార భ్రాంతి, జగత్సత్యత్వ భ్రాంతి అనేటువంటివన్నీ కూడా జీవుని యందు చెప్పేటువంటివే తప్ప ఈశ్వరుని యందు అవి చెప్పే విధానం కాదు. ఎందుకంటే జీవ ఉపాధి మలినోపాధి కాబట్టి ఆ మలినోపాధిని అనుసరించి ఆ జీవుడికి ఇలాంటి భ్రాంతులు కలుగుతూ ఉన్నాయి. ఈశ్వరుడు అని చెప్పనంటే ఆయన శుద్ధ ఉపాధి కాబట్టి నిత్యముక్తుడుగానే ఉండే విధానం ఉంటుంది. అయితే ఈశ్వరుడు జీవుడిలాగా తన ఉపాధిని ఉపసంహరించుకొని పూర్ణముగా బ్రహ్మములో చేరిపోయే అవకాశం మాత్రం లేదు. కానీ జీవుడు మాత్రం తన యొక్క ప్రయత్నం ద్వారా గురువు అనుగ్రహముతో బ్రహ్మ విద్యాదులను అధ్యయనం చేసి మరి సోహంభావ సూత్రములో నివృత్తి మార్గములో ప్రయాణం చేసి ఆయన ఆ జీవుడు మాత్రం తన అవిద్యను తొలగింపజేసుకుని తర్వాత శుద్ధ సాత్విక మాయ అనే అంశాన్ని కూడా తొలగింపజేసుకుని ఈ రెండు ఆవరణాలు తొలగింపజేసుకుని నేరుగా బ్రహ్మంలో లీనమైపోవచ్చు. కాబట్టి ఈ మంచు తెరలు అవిద్యా సంబంధ పొరలు, మాయా సంబంధ పొరలు రెండూ కూడా తొలగింపజేసుకుని నేరుగా బ్రహ్మంలోకి వెళ్ళిపోయి అక్కడ బ్రహ్మం లీనం కావచ్చు. దాన్నే జీవ బ్రహ్మైక్యము అన్నారు, బ్రహ్మైక్య భావన అన్నారు. ఇదే తైత్రీయోపనిషత్తులో కూడా బ్రహ్మవిత్తు ఆప్నోతి పరం తదేశ అభ్యుక్త అని చెప్పని అంటాడు. బ్రహ్మవిత్తు ఆప్నోతి పరం, బ్రహ్మవిత్తు ఆ బ్రహ్మము తెలుసుకోవటం వల్ల ఆప్నోతి పరం అతడు బ్రహ్మప్రాప్తిని పొందుతున్నాడనే మాట తైత్రీయోపనిషత్తు 6వ అనువాకంలో వస్తుందన్నమాట. దాన్ని శంకరాచార్యుల వారు కూడా బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అనే పదం వాడారు. బ్రహ్మవేద ఎవరు బ్రహ్మమును గుర్తించారో అట్టివారు బ్రహ్మైవ భవతి బ్రహ్మమే అవుతున్నాడు అని చెప్పని అంటాడు. ఇంకో పదం కూడా వాడతాడు, బ్రహ్మవేద నబ్రహ్మవిత్తు. బ్రహ్మవేద బ్రహ్మమును గుర్తించినటువంటి వాడు నబ్రహ్మవిత్తు, వాడు బ్రహ్మవేత్త కాదు అన్నాడు. ఇదేమిటయ్యా, బ్రహ్మమును గుర్తిస్తే బ్రహ్మవేత్తే కదా, మరి బ్రహ్మవేత్త కాకపోవటం ఏమిటి అనే విషయంగా చూసినట్లయితే నబ్రహ్మవిత్తు, ఆయన బ్రహ్మవేత్త కాదు. ఎందువల్ల అంటే బ్రహ్మైవ భవతి, ఆయన బ్రహ్మమే అయి ఉన్నాడు. కాబట్టి బ్రహ్మవేత్తగా చెప్పేదేమన్నా, ఇంకా బ్రహ్మవేత్త అంటే బ్రహ్మమును తెలుసుకోవటం అనగా తెలుసుకునేవాడు వేరవుతాడు. తెలియబడేటువంటి బ్రహ్మం అక్కడ దృశ్య స్థానంకి వచ్చేస్తుంది. కాబట్టి ఆయన కొంచెం అడుగు ముందుకు వేసి బ్రహ్మవేద నా బ్రహ్మవేత్తు, ఆయన బ్రహ్మవేత్త కాదు అనంటూ బ్రహ్మైవ భవతి, ఆయన బ్రహ్మమే అయి ఉన్నాడని చెప్పి అన్నాడు. ఈ ప్రకారంగా జీవుడు తన యొక్క ప్రయాణములో అనగా నివృత్తి మార్గం అనే ప్రయాణం ఏ పూట అవలంబించాడు గురువు అనుగ్రహముతో బ్రహ్మోపదేశముతో నివృత్తి మార్గం అవలంబించాడో అలా అవలంబించినటువంటి యొక్క అతడు ఆ జీవుడు తనకున్నటువంటి యొక్క అవిద్య అనేటువంటి మంచు పొర, ఆ పొర నుంచి ముందు విడబడతాడు. విడబడిన తర్వాత మరి ఈశ్వర సంబంధమై ఉన్న పొర, ఆ మాయా సంబంధమై ఉన్న పొరను పొందే విధానం అవుతుంది. అది కూడా అధిగమించి, రెండు పొరలు అధిగమించి మరి కేవలం బ్రహ్మములో చేరిపోయే పరిస్థితి జీవుడు తన ప్రయత్నం ద్వారా ఆ విధంగా వాడు చేసుకుంటూ ఉన్నాడు. అలాగా చేసుకునే సౌలభ్యం జీవుని యందు ఉన్నది కాబట్టే ఈ శాస్త్రాదులన్నీ ఏర్పడ్డాయి. బ్రహ్మసూత్రాదులు, భగవద్గీత, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయంటే కారణం ఏంటంటే ఆ జీవునికి అలాంటి యొక్క స్వతంత్రత, అలాంటి అవకాశం, సదవకాశం జీవుని విషయంలో ఉన్నది. జీవుని విషయంలో ఉన్నది కాబట్టే అట్టి అంశాన్ని శాస్త్రములు ముక్త కంఠముతో అన్నీ కూడా బోధిస్తూ ఉన్నాయి. అయినా నీవు జీవ బ్రహ్మైక్యమును పొందవచ్చు, అనగా బ్రహ్మానుభవాన్ని పొందవచ్చు. కాబట్టి నువ్వు ప్రయత్నం చేసినట్లయితే జన్మ పరంపరలకు హేతువుగా ఉన్న అవిద్యను దాటగలుగుతావు. ఆ తర్వాత మాయ అనేటువంటి ఆవరణం వస్తుంది, అది కూడా నువ్వు దాటగలిగే అవకాశం ఏర్పడుతుంది. ఈ రెండు ఆవరణాలు దాటావు అంటే అవతల ఉండేది బ్రహ్మమే అనే మాట.
కనుక అట్టి ఆ బ్రహ్మమే తానై ఉన్నటువంటి యొక్క అంశాన్ని చెప్పటానికయ్యే భగవద్గీత 15వ అధ్యాయం అనేది ఆవిర్భావమయ్యింది. దానికి పురుషోత్తమ ప్రాప్తి అని పేరు పెట్టారు. పురుషోత్తమ ప్రాప్తి యోగము. పురుషోత్తముడు అంటే బ్రహ్మం. పురుష ఉత్తమ, జీవ పురుషుడు, ఈశ్వర పురుషుడు ఇరువురి కంటే కూడా ఉత్తమ స్థాయిలో ఉన్నటువంటి పురుషోత్తముడు బ్రహ్మము. దాన్ని పురుషోత్తమ ప్రాప్తి అని చెప్పి అన్నారు. కనుక పురుషోత్తమ ప్రాప్తి అనేటువంటి యొక్క అంశం జీవుని యందు చక్కగా అన్వయమై ఉందన్నమాట. కాబట్టి అటు జీవుడు తన ప్రయత్నం ద్వారా నివృత్తి మార్గాన్ని అవలంబించి తాను ఆ యొక్క ప్రయాణం చేసి ముందు అవిద్య అనే ఆవరణాన్ని అధిగమించటం, ఆ తర్వాత మరి ఈశ్వర సంబంధ ఉపాధియగు మాయా ఆవరణాన్ని కూడా అధిగమించటం, రెంటిని దాటుకొని బ్రహ్మంలోకి యథేచ్ఛగా వెళ్ళిపోయేటువంటి యొక్క అవకాశం జీవులకు ఉందన్నమాట. ఆ జీవులకు ఉన్నది కాబట్టి ఇక్కడ శాస్త్రము ఏర్పడింది, గురువులు అందరూ కూడా ఉన్నారు. ఆ గురు మహాత్ములు కూడా అలాంటి అనుభవాన్ని పొందిన విధానమే. ఆ గురు మహాత్ములు అని చెప్పి అన్నామంటే వాళ్ళ సాధన చేత వాళ్ళు తమ యొక్క ఉపాధి యొక్క అవిద్యా ఉపాధిని దాటారు. తర్వాత ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి యొక్క మాయా పొరను కూడా అది కూడా దాటారు. రెండూ దాటి బ్రహ్మంలోకి వాళ్ళు పోయారు కాబట్టి ఆ బ్రహ్మము యొక్క అనుభవాన్ని వాళ్ళు పొందారు కనుక వారిని బ్రహ్మవేత్తలు అనేటువంటి మాటగా వాడుతూ ఉన్నాం. వారిని ఋషులు అనే పదంగా వాడుతూ ఉన్నాం. ఋషి అంటే జ్ఞానస్య పరగమనాత్ ఋషి, జ్ఞానంపు తీరమును పొందినటువంటి విధానం కనుక వారిని ఋషులు అనేటువంటి మాట వాడారు. కనుక రాజర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు ఈ ప్రకారంగా వాడేటువంటి పదం. రాజులుగా ఉన్నవాళ్ళు వారు కూడా బ్రహ్మము యొక్క దివ్యానుభవాన్ని పొందారు కాబట్టి వారిని రాజర్షులు అని చెప్పి అన్నాడు. ఈ మాట భగవద్గీత 4వ అధ్యాయంలో పరమాత్మ చెప్తాడు కదా, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను విశ్వాకవే అబ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్త ఇమం రాజర్షయో విదు అన్నాడు. రాజర్షులు అన్నాడు. రాజఋషులు కనుక వారు పరిపాలన చేసే విధానంగా ఉన్నా కానీ వారు చక్కగా ఈ యొక్క యోగాన్ని శీలించి వారు ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందరనే విషయంలో జనకుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా రాజర్షులుగా చెప్పేటువంటి మాట. విశ్వామిత్రుడు కూడా రాజర్షిగా చెప్పేటువంటి మాట. కేవలం మరి మునులు తపో సంపన్నులుగా ఉన్నటువంటి వారిని బ్రహ్మర్షులు అనేటువంటి మాట వాళ్ళకు వాడారు. వాళ్ళు రాజ్యాలయం ఉండవు, వాళ్ళకి కేవలం అరణ్యాలలో ఉంటూ మరి ఆ వనాలలో ఉంటూ నిరంతరంగా సాధన చేస్తూ బ్రహ్మమును అవలోకన చేసేటువంటి వారిని వాళ్ళు మరి బ్రహ్మర్షులు అనేటువంటి మాటగా వాళ్ళకి వశిష్ఠాది మహాములందరూ కూడా బ్రహ్మర్షులు అని చెప్పి అన్నారు. అట్లనే దేవర్షులు అని నారద భగవాన్ లాంటి వాళ్ళందరూ కూడా దేవర్షులు అనే మాట వాడారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ యొక్క మాయా అవిద్య అనే పొరను మాయా అనే పొరను రెండు కూడా తొలగింపజేసుకొని పురుషోత్తమ ప్రాప్తి స్థితి బ్రాహ్మీ స్థితిని పొందిన విధానము ఈ ప్రకారముగా చక్కగా ఈ వీరందరూ కూడా యథేచ్ఛగా వెళ్ళిపోవచ్చు. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు. ఏ జీవికి ఆ జీవి ప్రయత్నం చేసుకుని ఆ మాయ నుండి అవిద్య నుంచి ఎడబడి బ్రహ్మంలోకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. కాబట్టి అట్టి జీవుడు తనకిక ఆ జీవత్వం పూర్తిగా విడనాడి బ్రహ్మంలో చేరిపోవటము అనేటువంటి విధానం. జీవన్ముక్తుడు, ఆ తర్వాత విదేహముక్తుడు అనే మాట రెండు వాడారు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నయనాం ప్రాప్తి విముఖ్యతి అనే మాట. ఇది జీవన్ముక్తావస్థ ఇది. కాబట్టి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, బ్రాహ్మీ అనుభవాన్ని పొందిన తర్వాత వాడు విశ్వంలో ప్రారంధానుగుణ్యంగా సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా నైనాం ప్రాప్తి విముఖ్యతి, వాడు విమోహాలకు గురికాడు, మోహాలకు గురికాడు అనేటువంటి మాట. బ్రహ్మజ్ఞానముతో ఉన్నాడు కాబట్టి. తన బ్రహ్మ నిర్వాణం మృచ్చతి స్థిత్వాశామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం మృచ్చతి. ప్రారంధం అయిపోయి ఈ దేహమును సాలించిన మరుక్షణములో ఆయన పూర్తిగా బ్రహ్మంలోకి వెళ్ళిపోతున్నాడు, బ్రహ్మమే అయిపోతున్నాడు. అది ఇక విదేహముక్తి అన్నారు. జీవన్ముక్తి, విదేహముక్తి అనే అంశములు జీవుని యందు వర్తింపబడతాయన్నమాట. కానీ ఈశ్వరుడు అని చెప్పి అన్నట్లయితే ఆ విధంగా కాగలిగే అవకాశాలు లేవు. అట్లా కనుక అయ్యాడు అని చెప్పనంటే ఒక్క పెట్టున అన్ని జీవులు కూడా బ్రహ్మం అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
దానివల్ల కృత ప్రణాశ దోషం అనేటువంటిది ఒకటి వస్తుంది. రెండవది అకృతాభ్యాగమ దోషము అనేది కూడా రెండవది ఆపాదింపబడుతుంది. కాబట్టి మరి ఈశ్వరుడు ఆయన ఉండాలి, జీవులకు కర్మ ఫలాలని అందించే విధానములో ఉండాలి. సమస్త జీవులన్నీ కూడా ఆయన్ని ఆశ్రయించి ఉన్నాయి. ఇందా చెప్పుకున్నట్లుగా మత్త పరతరం నాణ్యత్ కించిత్ అస్తి ధనంజయ మై సర్వం ఇదం ప్రోతం. మై సర్వం, నాయందే అన్నీ కూడా ఉన్నాయి, నన్ను ఆశ్రయించే ఉన్నాయి కనుక నా ద్వారా కర్మ ఫలాలని పొందేటువంటివిగా ఉన్నాయి. అందుచేత ఈశ్వర ఆశ్రయంలో ఉన్నటువంటివి కాబట్టి ఆయన తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఉన్నంత మాత్రముతో తనకున్నటువంటి స్వరూప విధానం కోల్పోయేదేమి లేదు. శుద్ధోపాధి కలిగి ఉన్నాడు కాబట్టి నిరంతరముగా బ్రహ్మమును అవలోకన చేస్తూనే బ్రహ్మానందమునందు ఉంటూనే ఆయన తన యొక్క కార్యవ్యవహారం చేసే విధానం కాబట్టి ఆ ప్రకారంగా ఆయన మరి ఆ యొక్క అవిద్యకు లోను కాలేదు, అవిద్యకు బద్ధుడు కాలేదు, మాయకు వశుడు కాలేదు, మాయకు బద్ధుడు కాలేదు. కాబట్టి మాయ అనే దాన్ని ఉపకరణముగా చేసుకుని ఉన్న విధానం కాబట్టి ఆయన బంధింపబడ్డటువంటి వాడు కాదు. కేవలం మరి మొత్తం పూర్తిగా వదిలి బ్రహ్మము లీనమైన విధానం కూడా కాదు. ఎందువల్లంటే జీవ సృష్టి జీవ కార్యం అంతా ఉంది కాబట్టి వాటి కోసమైన ఉండాలి కనుక ఆయన అక్కడ అక్షరుడు అనేటువంటి పదము ఈశ్వరుని యందు చెప్పటం జరిగింది. కానీ జీవుడి విషయంలో వచ్చినప్పుడు మాత్రం అక్షరుడు అనే పదం అక్కడ వాడటం జరగలేదు. అక్కడ క్షరహ అనే పదం ఎందుకని చెప్పానంటే స్థూలదేహము క్షరహ అంతరించే విధానము. ప్రారంధం అయిపోయిందా అంటే స్థూలదేహం పోతుంది. తన బ్రహ్మ జ్ఞానాగ్ని ద్వారా సంచిత కర్మ నశింపజేయబడిందా అంటే సూక్ష్మదేహం అనేటువంటిది కూడా మరి క్షరమై నశింపబడుతుంది. స్వరూప జ్ఞానము చేత అజ్ఞానం అనేది తొలగింపజేయబడుతుంది. ఇట్లా తొలగింపజేసుకొని మహాకారణాశ్రయం ద్వారా బ్రహ్మంలోకి యథేచ్ఛగా వెళ్ళిపోయేటువంటి విధానం సకల జీవులకి కూడా స్వచ్ఛంద విధానము. తన స్వచ్ఛంద మరణం అనేది కూడా మనం వింటూ ఉంటాం భారతంలో. భీష్ముడికి స్వచ్ఛంద మరణం అనేటువంటిది ఉందనే మాట చెప్పుకొస్తూ ఉంటాం. అట్లాగా అన్ని జీవులకి కూడా స్వచ్ఛంద మరణం అనేటువంటిది ఉన్నది. అది గురువు ప్రసాదించేటువంటి యొక్క అంశము, గురువు ద్వారా ప్రాప్తించేటువంటి యొక్క అంశము. ఆయన బ్రహ్మజ్ఞానమును బోధించి నివృత్తి మార్గమును తెలియజేసి ఆయన యొక్క సోహంభావ సూత్రంలో ప్రవేశింపజేసిన విధానములో అందరూ కూడా స్వచ్ఛందముగా మరి అనేక జన్మ పరంపరలకు హేతువుగా ఉన్నటువంటి సూక్ష్మదేహాన్ని జ్ఞానాగ్ని ద్వారా కాల్చివేసుకొని ఆయన జీవాత్మమును పూర్తిగా తొలగింపజేసుకుని ఆ విధంగా జీవాత్వం తొలగింపజేసుకోవటం స్వచ్ఛంద మరణం. కనుక జీవుడు అంతరించే పరిస్థితి అన్నమాట. జీవత్వం అంతరిస్తేనే అక్కడ దైవత్వం అనేటువంటిది ఆవిర్భవింపబడుతుంది. కాబట్టి ఈ ప్రకారం ఎవరికి వారు స్వచ్ఛంద మరణముగా అనేక జన్మలుగా ఉన్న జీవత్వమును నివృత్తి మార్గము ద్వారా బ్రహ్మ జ్ఞానాగ్ని ద్వారా తొలగింపజేసుకుని ఇక వాళ్ళు బ్రహ్మంలోకి వెళ్ళిపోయే విధానం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈశ్వరునికి జీవునికి ఉన్నటువంటి విధానాలలో ఈ తేడాపాడ ఉన్నది. కాబట్టి ఈ తేడాలతో ఉన్న అంశాలు ఉన్నాయి. కాబట్టి జీవుని విషయంలోనేమో క్షరహ అనే అంశము, ఈశ్వర విషయంలోనేమో అక్షరహ అనే అంశము. ఈ రెండు కూడా కొంచెం మరి ఆ సౌలభ్య విధానం ఉండాల్సిన పరిస్థితి ఈశ్వరుని యందు తను పూర్తిగా తన ఉనికిని లేకుండా చేసుకునే అవకాశం జీవుని యందు చేరి ఉన్నాయి. కాబట్టి పూర్తిగా తన యొక్క ఉనికిని లేకుండా చేసుకునే సౌలభ్యం కలిగి ఉన్నటువంటి జీవుని విషయంలోనేమో క్షరహ అనేటువంటి పదము. సమస్త జీవుల యొక్క మరి ఆయన అధినాయకుడుగా ఉన్నటువంటి విధానములు ఈశ్వరుడు కాబట్టి ఆయన ఉండాల్సిన ఆవశ్యకత ఉంది కనుక అక్కడ క్షరహ అనే పదం వాడకుండా అక్షరహ అనే పదం వాడారు. కనుక అక్షరహ మరి ఆయన ఉండే పరిస్థితి ఉన్నా కానీ ఆయన బద్ధుడుగా మాత్రం లేడు, ముక్తుడుగానే ఉండి బ్రహ్మము యొక్క అవలోకనం చేసుకుంటూ ఉండే పరిస్థితి ఈశ్వరుని యందు ఉంటుందని చెప్పేసి అని ఇట్లాగ రెండింటి యొక్క అంశములు మనకి శాస్త్రకారులు చక్కగా తెలియజేసినటువంటి విధానము. కనుక ఎవరికి వారు తమకు జిజ్ఞాస కలిగి ఉన్న విధానములో యథేచ్ఛగా వెళ్ళిపోవచ్చు, ఇక బ్రహ్మంలోకి వెళ్ళిపోవచ్చు. సోహము యొక్క సూత్రము ద్వారా ఈ మూడు దేహాలను త్యజించి
ఏమి ఓం భూహు భువః సువః ఓం అనే మాట మీకు వస్తుంది. ఓం తత్సవితురేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో రసోమృతం బ్రహ్మ భూర్భువః సువః ఓం బ్రహ్మ భూహు భువః సువః. భూహు వ్యాహృతి స్థూలదేహము జాగ్రత్త అవస్థ ఈశ్వరుడు. భువః వ్యాహృతి సూక్ష్మదేహము స్వప్నావస్థ తైజస్సుడు. సువః వ్యాహృతి కారణదేహము సుషిప్తి అవస్థ ప్రాజ్ఞుడు. ఈ ప్రకారంగా భూహు భువః సువః ఓం ఈ మూడు వ్యాహృతులు దాటి ఓం మహాకారణాత్మికమై ఉన్నటువంటి యొక్క ఓంకార అక్షరతత్వ బ్రహ్మమును చేరుకొని దాని ద్వారా బ్రహ్మంలోకి వెళ్ళిపోయి ధరించే విధానముగా మనకి ఉపనిషత్తులలో చెప్పేటువంటి యొక్క అంశం గనుక ఇక్కడ సాక్షి శివసర్వగతోంతరాత్మ. సర్వగత అంతటా వ్యాపకమై ఉన్నటువంటి వాడు, సాక్షి మాత్రంగా ఉన్నటువంటి ఈశ్వరుడు. ఆయన సమస్త జీవులకు ఆయన మరి అధినాయకుడుగా ఉన్నటువంటి ఆయన కాబట్టి ఆయన అక్షరుడయ్యే ఉంటాడు. జీవుడు మాత్రం యథేచ్ఛగా స్వచ్ఛందముగా వాళ్ళు తన యొక్క జీవత్వం తొలగింపజేసుకుని వాళ్ళు వెళ్ళిపోవచ్చు తప్ప ఈయన పోయే అవకాశం అనేది మాత్రం ఆ కోణంలో లేని కారణంగా ఆడ పదములు కొంచెం సౌలభ్యం చేస్తూ ఈయన చరుడు అని చెప్పనే మాట, ఆయన అక్షరుడు అనేటువంటి మాట, ఆ ఉన్నటువంటి తేడా అనుసరించి ఆ పదాలు వాడటం అనేటువంటిది జరిగింది. అది యస్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం సచ్చిసుఖైక పరమాత్మరూపా సాకాశికాహం నిజబోధరూపా కోశేషు పంచస్వధిరాజమానా బుద్ధిర్భవాని ప్రతిదేహగేహం సాక్షి శివ సర్వగతోంతరాత్మా సాకాశికాహం నిజబోధరూపా. ఇంతవరకు మనం మరి సాక్షి శివ సర్వగత అంతరాత్మ అనే విధానముగా సర్వేశ్వరుని యొక్క గొప్పతనాన్ని, అతని యొక్క మరి ముక్తత్వ స్థితిని అన్నింటినీ కూడా అనేక కోణాల నుంచి మనం చర్చించుకోవటం జరిగింది. రేపటి రోజున ఈ శ్లోకంలోని మిగతా అంశాలను గురించి మాట్లాడుకోవటం చేద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.